మనిషి పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే సరిపడా నిద్ర చాలా అవసరం. చక్కగా రాత్రి పడుకోగానే హాయిగా నిద్ర పట్టింది అనుకోండి, ఇక ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లే. కొందరికైతే పడుకోగానే వెంటనే నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర తొందరగా పట్టదు. అందువల్ల కంటి నిండా నిద్ర పట్టేలా చూసుకోవటం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా భావించాలి. మనలో చాలామందికి టీ త్రాగటం, కాఫీ తాగటం ఒక అలవాటుగా అయిపోయింది. మరి ఈ కాఫీ, టీలో ఉండేటువంటి కెఫిన్ నిద్ర మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. అడినోసిన్ అనేటువంటి రసాయనాన్ని అడ్డుకోవడం ద్వారా ఈ కెఫిన్ అప్రమత్తంగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. పగటిపూట ఒంట్లో పేరుకుపోయేటువంటి అడినోసిన్ రాత్రిపూట మాత్రం నిద్ర వచ్చేలా చేస్తుంది. ఎప్పుడైతే మనం కాఫీ, టీలు తాగుతూ ఉంటామో దానిలో ఉండేటువంటి కెఫిన్ దీన్ని అడ్డుకోవడం వల్ల రాత్రి నిద్ర పట్టడం కష్టం అవుతూ ఉంటుంది. అలాగే ఒకసారి మనం కాఫీ కానీ టీ కానీ తాగామనుకోండి, దాని ప్రభావం సుమారు 6 గంటలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టీ కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు మధ్యాహ్నం 3 గంటలు దాటాక టీ కానీ కాఫీ కానీ త్రాగకుండా ఉండటమే మంచిది. అలాగే కెఫిన్ కలిసి ఉన్నటువంటి కూల్ డ్రింకులు కూడా ఇదే తీరుగా పనిచేస్తాయి కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండటం మంచిది. ఇంకా నిద్ర బాగా పట్టాలి, చక్కగా హాయిగా ఉండాలి అనుకుంటే మాంసాహారాన్ని మితంగా భుజించడం మంచిది. అలాగే చక్కటి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం మంచిది. వీటిలో సెరటోనిన్, మెలటోనిన్తో పాటుగా మెగ్నీషియం ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది, అలాగే ఫోలేట్ వంటి ఉంటుంది, అలాగే ఇతర విటమిన్లు, సూక్ష్మ పోషకాలు దండిగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా నిద్ర పట్టడానికి దోహదం చేస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది సాయంత్రం సమయాల్లో స్వీట్లు అవి తింటూ ఉంటారు, తీపి పదార్థాలు తింటూ ఉంటారు. ఈ స్వీట్లు, తీపి పదార్థాలు తినేవాళ్లలో నిద్రలేమి సమస్య ఉత్పన్నం అవుతోంది అని చెప్పి తెలుస్తోంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. వాటి బదులుగా అరటిపళ్ళు, అలాగే అన్ని రకాల పళ్ళు, అనాస, అలాగే టమాటా, పాలకూర ఇటువంటివన్నీ తీసుకోవటం మంచిది. అలాగే మద్యపాన ప్రియులు మద్యం తాగితే చక్కటి నిద్ర పడుతుందని భావిస్తూ ఉంటారు. కానీ దీంతో వచ్చేటువంటి నిద్ర తాత్కాలికమే అని చెప్పుకోవచ్చు. మొదట్లో కొంచెం మత్తును కలిగించినప్పటికీ కూడా తర్వాత నిద్రాభంగం కలగజేస్తూ ఉంటుంది. మధ్యలో మెలకు వచ్చేలా చేస్తుంది. అలా మెలకు వచ్చిందనుకోండి తర్వాత నిద్ర పట్టేటువంటి అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.